After detailed discussions and deliberations, the following have been mutually agreed by the state of Andhra Pradesh and Telangana. Mutually agreed by AP and Telangana. Enti, both the states and KRMB will discuss and finalize the protocol for handing over of Nagarjuna Sagar Dam, Srisailam Dam and all 15 prioritized components outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. Second, both the states will hand over 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. అట్లా ఇంకా సిఆర్పిఎఫ్ కప్ప చెప్తాం ఇవన్నీ ఒప్పుకున్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. వీళ్ళు ఏం చెప్తారు, వారం లోపల ప్రోటోకాల్ ఫైనల్ చేస్తాం, నెల లోపల ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. అప్పుడు మీకు గుర్తే ఉంటుంది, కేసీఆర్ గారు గర్జించి నల్లగొండలో సభ పెట్టి, బిడ్డ నువ్వు ఎట్లా అప్పచెప్తావు, కృష్ణాలో మన వాటన తేలలేదు, నువ్వు ఏ రకంగా ఇస్తావని పోరాటం చేస్తే అప్పుడు నాలుక గరుచుకొని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి తూచు లేదు అది ఉత్తుతగా అది మాకు తెలియకుండా వచ్చింది, ఇది జల్లది అని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు ఉత్తరం రాశాడు. ఎప్పుడు కేసీఆర్ పోరాడితే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ప్రాజెక్టులు అప్పచెప్పకుండా ఆ రోజు కాపాడింది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఏ. అధికారంలో 10 ఏళ్ళు కాపాడినాం, ప్రతిపక్షంలో నువ్వు తప్పు చేస్తే నిన్ను ప్రశ్నించి నీ మెడలు వంచి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినాం. తర్వాత నీటి వినియోగం మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు సంతకం పెట్టింటాడు. హరీష్ రావు పెట్టేది లేదు, ఆడ కేసీఆర్ పెట్టేది ఉండదు, ఓన్లీ సెక్రటరీలే పెడతారు. అబద్ధాలు ఆవిడ అలవాటు అయిపోయింది వాళ్ళకి. అది కూడా మీ పుణ్యమే. ఇందాక నేను చెప్పినట్టు ఆనాడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతి రాకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల మనకు 299 వచ్చింది. సరే, అది తాత్కాలిక ఒప్పందం. ఆ 66-34 రేషియోలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రోజు కూడా మన వాటా కంటే తక్కువ మనం వాడుకోలే, 34% కంటే తక్కువ వాడుకోలే. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ఫ్లడ్, మంచి నీళ్ళు వచ్చినాయి కృష్ణానదిలో. వీళ్ళ చేతగానితనం వల్లనో మరి చంద్రబాబుకు భయపడి ఆయన మరి ఏమైనా బెదిరించిందా, మరి ఈయన గురుదక్షిణ చెల్లించుకున్నాడా, కారణం ఏందో నాకు తెలియదు. కానీ మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాడుకునే అవకాశం ఉంటే కేవలం 28% మాత్రమే ఈ రాష్ట్రం వాడింది. యూ కెన్ సీ, నేను 2014 నుంచి 2024-25 దాకా పెట్టినా. ఏ ఇయర్ కూడా మనం వాడలే. 30, 35, 45, 33, 29, 29, 29, 30, 36. కానీ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ is in the year 2024-25 during Congress rule, that is 28%. Is it not your failure? దీనికి సమాధానం చెప్పవు ఎందుకు? ఇది మీ చేతగానితనం కాదా? ఎందుకు ఇంత అతి తక్కువ నీటిని తెలంగాణ వినియోగించింది? దీనికి సమాధానం చెప్పండి. అటు ఎస్ఎల్బిసి కుప్పగూలిపోతుంది, పెద్దవాగు తెగిపోతుంది, వట్టెం మునిగిపోతుంది, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్తావు. ఉన్న కృష్ణానదిలో 34% వాడుకోవడానికి నీకు అనుమతి ఉంటే 28% వాడి 65 టీఎంసీల నీళ్లు కిందికి ఆంధ్రాకి పంపిస్తావు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. ఇంకోవైపు ఏం చేస్తావు, నీళ్లు లేవు కృష్ణాలు అని చెప్పి సెకండ్ క్రాప్కు నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటిస్తావు. నీళ్లుంటాయి, నీళ్లు కిందికి వదులుతావు, నెట్టంపాడుకు మా మహబూబ్ నగర్ జిల్లాలో నీ సొంత జిల్లాలో క్రాప్ హాలిడే ఇస్తావు నువ్వు. అంటే ఇది మీ ఫెయిల్యూర్. ఇట్లా ఇంకా ఎస్ఆర్బీసీ రైట్ మెయిన్ కెనాల్, దానికి లైనింగ్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో దానికి లైనింగ్ ఆపిచ్చిండు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇలా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పని స్టార్ట్ అయింది. అది లైనింగ్ పూర్తయితే ఇవాళ 44,000 క్యూసెక్కులు పోతున్నాయి రోజుకు, రేపు 90,000 క్యూసెక్కులు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. దాన్ని ఆపియాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా? అది కూడా మేమే గుర్తు చేయాలన్నా నీకు? ఇలా దాని మీద నువ్వు స్పందించవు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పోరాటం చేసి ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులను ఆపిచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రాగానే, రేవంత్ రెడ్డి రాగానే ఇవాళ ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే రోజు 90,000 క్యూసెక్కులు పోతాయి, రోజు 8 టీఎంసీల నీళ్లు పోతాయి. ముందు దాని మీద దృష్టి పెట్టు.